ఇది కోరికలు గలవారికి కామధేనువు చింతామణి అన్ని శుభాలను కలిగిస్తుంది. ఒక్కొక్క శ్లోకంలోనూ ఒక్కొక్క సిద్ధిని ఇస్తుంది. కామధేనువు చింతామణి అనటంలో మరో భావం కనిపిస్తుంది. ఏమంటే ఒకవేళ ఎవడైనా సిద్ధుల వ్యామోహంలో పడి మధ్యలో భ్రష్టుడైనా ఈ గురుగీత గనుక విన్నట్లయితే దాని ప్రభావం వల్ల ఇక గురువు వాడి చెయ్యి విడువడు, వాడిని భ్రష్టుడు కానివ్వడు. మొదట్లో వాడికున్న కోరిక ఆత్మసిద్ధి కావాలనే కోరిక చివరికి సిద్ధించి తీరుతుంది. మోక్షాన్ని కోరి దీన్ని నిత్యమూ జపిస్తే మోక్షలక్ష్మిని పొందుతాడు. పుత్రులు కావాలని జపిస్తే బహుపుత్రులు కలుగుతారు. ఐశ్వర్యం కావాలని జపిస్తే అమితమైన ఐశ్వర్యం కలుగుతుంది. 3 సార్లు పారాయణ చేస్తే జైలు నుంచి వెంటనే విడుదలవుతాడు. స్త్రీ నిత్యం పారాయణ చేస్తే ఆమె పుత్రవతి అయి దీర్ఘకాలం సుమంగళిగా ఉంటుంది. ఒకప్పుడు ఢిల్లీలో ఒక నిరపరాధికి యావజ్జీవ కారాగార శిక్ష పడ్డది. అతని బంధువులు స్వామీజీ దగ్గరకు వచ్చి ప్రార్థించారు. స్వామీజీ గురుగీతలోంచి 5 శ్లోకాలు ఏరి వాటిని రోజు పారాయణ చేస్తూ ఉండమని పంపించారు. ఆ ఖైదీ 1 నెల జపం చేశాడు. అనుకోకుండా కేసు మళ్లీ విచారణకు వచ్చింది. అతను ఆ పారాయణ చేస్తూనే ఉన్నాడు. ఈ మాటు విచారణ 6 నెలలు సాగింది. విచారణలో కేసు కొట్టేశారు. ఆ విధంగా యావజ్జీవ శిక్షవాడు సంవత్సరంలో జైలు నుంచి బయటపడ్డాడు. ఇది ప్రత్యక్ష నిదర్శనం. విధవా స్త్రీ నిష్కామంగా దీన్ని జపిస్తే మోక్షం వస్తుంది. కోరికతో జపిస్తే మరుజన్మలో సుమంగళి అవుతుంది. ఇక్కడ విధవరాళ్లను గురించి ప్రత్యేకంగా చెబుతున్నారు ఎందుకని? కొందరు విధవల్ని చూడమో ముట్టమో అంటారు. కానీ అదే విధవా స్త్రీలు ధనవంతులైతే లేదా అధికారులైతే బాగానే ఆదరిస్తారు. కానీ ఇది తగదు. వాళ్లను కరుణతో ఆదరించాలి, సాధనా మార్గాలు ఉపదేశించాలి. అందుకనే శివుడు ప్రత్యేకంగా చెబుతున్నాడు ఈ శ్లోకం. అంటే అమ్మవారి సమక్షంలో ప్రతిజ్ఞ చేస్తున్నారన్నమాట. ఇక్కడ కూడా సకామోపాసన కన్నా కోరికలు లేని ఉపాసన శ్రేష్టమని చెప్పడానికే మొదటి పాదంలోనే ఆ విషయం ప్రస్తావించారు.